2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఏం జరిగిందో భారత అభిమానులకు గుర్తుండే ఉంటుంది. దక్షిణాఫ్రికా 5 ఓవర్లలో కేవలం 30 పరుగులే చేయాల్సిన స్థితిలో బుమ్రా అత్యద్భుత బౌలింగ్ తో సౌత్ ఆఫ్రికా జట్టుకు కళ్లెం వేసి భారత జట్టుకు నమ్మశక్యం కాని విజయాన్ని అందించాడు. ఇక ఈ మధ్య జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ విజయంలోనూ అతడి పాత్ర అంతే కీలకం. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై బుమ్రా వేసిన చివరి 2 ఓవర్లే భారత్ను గట్టెక్కించాయి. ఇక ఫైనల్లోనూ అతడు గొప్పగా రాణించాడు. కాబట్టి వరుసగా ఈ 2 ట్రోఫీలు అతడి పాత్ర అత్యంత కీలకం. అంతేకాదు భారత్ కు బుమ్రా అందించిన మ్యాచ్లు సిరీస్లు ఎన్నో ఉన్నాయి. కానీ బుమ్రా టీమిండియాలో ఉన్నంత కాలం ఎంతో భరోసాగా ఉంటుంది. కానీ అతడి నిష్క్రమణ తర్వాత పరిస్థితి ఏంటన్నదే ప్రశ్నార్థకంగా మారింది. టీమిండియా అతడి మీద చాలా ఏళ్లుగా అతిగా ఆధారపడుతుందన్న మాట వాస్తవం. బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడితే ఆ ప్రభావం జట్టు మీద పడుతుంది. అతడు అందుబాటులోకి వస్తే ఊపిరి పీల్చుకుంటుంది. ప్రస్తుతం బుమ్రాకు 32 ఏళ్లు పూర్తయ్యాయి. ఫిట్నెస్ పరంగా ఉత్తమ స్థితిలో లేడు. కొన్నేళ్ల నుంచి అతడి పని భార నిర్వహణ జాగ్రత్తగా చూసుకుంటుంది బీసీసీఐ. 2024-26 మధ్య 20 నెలల వ్యవధిలోనే 2 టీ20 ప్రపంచ కప్పులు జరగ్గా అందులో బుమ్రా ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నీకి సైతం దూరంగా ఉన్నాడు. టెస్టులో కూడా వరుసగా ఆడకుండా మ్యాచ్ల మధ్య విరామం తీసుకుంటున్నాడు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ ముగిసింది. వచ్చే ఏడాది చివరిలో వన్డే ప్రపంచ కప్ జరగబోతుంది. అందుకోసం ఇకపై ఎక్కువగా వన్డేలు ఆడనున్నాడు. దీంతో టీ20లకు ఎక్కువగా రెస్ట్ తీసుకోబోతున్నాడు. అయితే బుమ్రాను టీం మేనేజ్మెంట్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. కానీ ఒకవేళ అతడికి ఏదైనా గాయమైతే ఇంకేదైనా ఫిట్నెస్ సమస్య ఎదురైతే ఏంటి పరిస్థితి అన్నది ప్రశ్న. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘంగా కొనసాగించకపోవచ్చు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ సమయానికి అతడికి 34 ఏళ్లు నిండుతాయి. ఫాస్ట్ బౌలర్లు ఈ వయసుకు మించి అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగడం కష్టం. ఇలాంటి సమయంలో బుమ్రాకు ప్రత్యామ్నాయాలు ఏమైనా సిద్ధంగా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. కొన్నేళ్ల ముందు వరకు షమి, భువనేశ్వర్ లాంటి బౌలర్లు జట్టుకు అండగా ఉండేవాళ్ళు. బుమ్రాకు తోడు వీరు పేస్ భారాన్ని పంచుకునేవారు. కానీ ఇద్దరు జట్టుకు దూరం అయ్యాక భారత బౌలింగ్ మరింత బలహీనంగా తయారైంది. బుమ్రా తప్పితే నమ్మదగ్గ పేసరే కనిపించడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా వన్డేలు టీ20 ఆడిన హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ ఎంత దారుణంగా పరుగులిస్తున్నారో తెలిసిందే. వికెట్ల వేటలోను వెనకబడుతున్నారు. సిరాజ్ వన్డేలో పర్వాలేదు గానీ టీ20లో అతడికి అంత గొప్పగా రికార్డేం లేదు. ఇక ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, హన్సుల్ కాంబోజ్, తుషార్ దేశపాండే లాంటి యువ పేసర్లను ప్రయత్నించి చూసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఐపీఎల్ లో సత్తా చాటిన ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ లాంటి యువ పేసర్ల ఆశలు రేకెత్తించారు కానీ నిలకడగా ఉండలేకపోయారు. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యువ సంచలనం అకీబ్ నబీ పేరు భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. అతను రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. అకీబ్ నబీ జమ్మూ కాశ్మీర్ కు రంజీ ట్రోఫీలో మొదటి ఛాంపియన్షిప్ తీసుకొచ్చాడు. ఈ సీజన్ లో 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. రాబోయే రోజుల్లో అకీబ్ నబీ టీమిండియాలోకి దూసుకురాబోతున్నాడు. అతనిపై సౌరభ్ గంగూలీ కూడా ప్రశంసించాడు. అలాంటి ఆటగాడు కోసం టీమిండియా ఎదురు చూస్తుందని అన్నాడు. మొత్తం 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అకీబ్ నబీ 150 వికెట్లు తీశాడు. అంతేకాదు అకీబ్ నబీ బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ పై 114 పరుగులు చేసి 3 వికెట్లు తీశాడు. ఐపీఎల్ వేలంలో 8.4 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు. ఈ ఐపీఎల్ లీగ్ లో రాణించి టీమిండియా తలుపులు తడతాడమో చూడాలి.